రండి క్షీరసాగర మదనం కార్యక్రమం ద్వారా అనేక ప్రశ్నలకు సందేహాలకు మనం సమాధానాలు పొందుకుందాం. మనందరి యొక్క సందేహాలను నివృత్తి చేయడానికి ఈ తరంలో దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఈ తరం అపోస్తలులు, ప్రవక్త, ఈ తరం సార్వత్రిక సంఘ సంస్కర్త దేవుని నోరు అపోస్తలులు అద్దంకి రంజిత్ తోఫిర్ గారు, వారికి సాదర స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ బాబు. అందరికీ యథార్థవాది టీవీ ఛానల్ యొక్క వీక్షకులకు, ప్రేక్షకులకు, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్త్రీమూర్తులందరికీ మరి ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము యథార్థవాది టీవీ ఛానల్ నుండి. మంచిది, రండి మనము కార్యక్రమంలోనికి వెళ్దాం. సార్ ప్రైజ్ అలా. ప్రైజ్ ది లార్డ్. సార్, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దీని యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఏంటి? దీని ద్వారా మహిళల విషయంలో పురుషులకు, ప్రభుత్వానికి, సమాజానికి ఎలాంటి దృక్పథం ఏర్పడాల్సినటువంటి అవసరం? యాక్చువల్గా మహిళా దినోత్సవము అనేది సెలబ్రేట్ చేసుకోవడం 115వ మహిళా దినోత్సవం ఏదో ఉన్నది. ఇది సార్ జ్ఞాపకం చేసుకున్నప్పుడు సమాజంలోని సార్ మహిళకు ఉన్నటువంటి స్థానము, వాళ్లకు చూపుతున్న వివక్ష, అణిచివేత, సార్ దీని గురించి మహిళలు పోరాడాల్సిన విధానం, ఇలాగన్నీ చర్చకు వస్తున్నాయి. ఇది యాక్చువల్గా ఇది ఒక విధమైనటువంటి సెకండ్ మేడే అన్నమాట. ఇదొక రకమైన మేడే. కార్మికులుగా మహిళలు ఉన్నప్పుడు వారు మరి అన్లిమిటెడ్ వర్కింగ్ అవర్స్, పరిమితులు లేనటువంటి పని గంటలు, నిద్రపోయినప్పుడు తప్ప వాళ్ళు మెళుకున్నప్పుడంతా పని చేస్తూనే ఉండాలి అని ఒక రాక్షసత్వము మహిళల పట్ల అప్పట్లో చూపించేవారు. వాళ్ళందరూ కలిసి సంఘటితంగా సమ్మె చేసి పోరాడి ఈ పురుషులకు ఉన్నట్టుగా పరిమితమైన పని గంటలు వాళ్ళు కూడా సాధించుకున్నారు. 8 గంటలు పని చేస్తారు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా, సమాన వేతనాలు ఉండాలి అనే హక్కులు వాళ్ళు సాధించుకున్న దినము కనుక మహిళలకున్న కార్మిక హక్కులు, పరిమిత పని గంటల హక్కు సాధించుకున్న దినం ఇది. కనుక ఆ సందర్భంగా మహిళలందరికీ కూడా మనం జేజేలు పలకాల్సిందే, అభినందించాల్సిందే. ఓకే. ఇంకా వివక్ష అనేది అది అన్ని మతాలలో, అన్ని దేశాల్లో, అన్ని సంస్కృతుల్లో మహిళల మీద అణిచివేత అనేది కొనసాగుతూనే ఉంది. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి, దాన్ని సమర్థించలేము. ఒక మతంలోనే, ఒక దేశంలోనే అని కాదు. మరి స్త్రీ మీద పురుషుని ఆధిపత్యం, ఒక విధమైన నియంతృత్వం, వాళ్ళను సాటి మనిషిగా చూడలేనటువంటి వికృత మనస్తత్వం అన్ని కల్చర్స్ అండ్ అన్ని నాగరికతల్లో ఉంది. దాని విషయం మాట్లాడాల్సిన దినం ఇది కాదు. యాక్చువల్గా వాళ్ళు సాధించుకున్న పని గంటలు పరిమితి, దాని గురించిన సెలబ్రేషన్ ఇది మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా ప్రపంచంలోని మహిళలందరికీ కూడా నేను కూడా వ్యక్తిగతంగా ఇండియా ప్రజాబంధు పార్టీ పక్షంగా, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ పక్షంగా, ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పక్షంగా నేను శుభాకాంక్షలు మహిళలందరికీ కూడా పలుకుతున్నాను. ఓకే సార్. సార్, ఇప్పుడు మరి రాబోయేటువంటి ఎన్నికల్లో మీరు ఇండియా ప్రజాబంధు పార్టీ అధ్యక్షులుగా, వ్యవస్థాపక అధ్యక్షులుగా మరి స్త్రీలకు మీరు ఎలాంటి స్థానాన్ని ఇవ్వబోతున్నారు? ఇప్పుడు స్త్రీలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి, వారి ప్రాతినిధ్యాన్ని సాధ్యమైనంత ఎక్కువగా ఉంచాలి అనేది మా పార్టీ పాలసీ. అయితే కొన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వేరే ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఓకే. ఒక విషయం ఏంటంటే, పార్టీ ఇండియా ప్రజాబంధు పార్టీ దగ్గర వేల కోట్లు, లక్షల కోట్లు ఉన్నటువంటి పార్టీ కాదు ఇది. మిగతా మెయిన్ లైన్ పార్టీస్ అందరి దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి. కానీ మన పార్టీ కాన్షీరామ్ గారు లాగా ఓటుదో నోటు మీదో అని అడిగాడు ఆయన. మీరు నోట్లు ఇస్తే ఓటేస్తాము అని అంటే
నోట్లు నా దగ్గర ఎక్కడివి, మీరు నాకు ఓటు వేయాలి, నోటు కూడా ఇవ్వాలని అడిగారు కాంశీరామ్ గారు బహుజన్ సమాజ్ పార్టీ స్థాపించిన కొత్తలో. సార్ అలాంటి పరిస్థితుల్లో ఉన్నాము. అంటే ఇప్పుడు మనకు మన పార్టీ పక్షంగా ఈ పోటీ చేసే కాంటెస్ట్ చేసే ఈ క్యాండిడేట్స్ తమ సొంత ఖర్చుల మీదనే వాళ్ళు పోటీ చేయాలి. మహా అయితే వాళ్ళ ప్రచారం చేసుకున్నప్పుడు జెండాలు, కండువాలు, పార్టీ మేనిఫెస్టో, మరి మా క్యాండిడేట్కి ఓటు వేయండి అనే విజ్ఞప్తి కరపత్రాలు, ఇలాగ మినిమం ఇన్వెస్ట్మెంట్. నాకున్న సంఘాలందరూ కూడా తల ఒక 100 రూపాయలు ఏదో వాళ్ళు కంట్రిబ్యూట్ చేసి ఇంతవరకు మనం సప్లై చేయగలం. జెండాలు, కండువాలు, ఈ విజ్ఞప్తి కరపత్రాలు, మేనిఫెస్టోలు. మిగతాదంతా ఖర్చు వాళ్ళే పెట్టుకోవాలి. కనుక ఇప్పుడు 50% మహిళలు జనాభాలో ఉన్నప్పుడు 50% చట్టసభల్లో కూడా ఉండాలి అనే సిద్ధాంతం మనం మాట్లాడుతున్నాం. ఆ 50% మహిళలకు టికెట్లు ఇస్తాం, కానీ వాళ్ళు తమ సొంత డబ్బు ఖర్చు చేసుకొని పోటీ చేయగల ఐశ్వర్యవంతురాళ్ళైనా అయి ఉండాలా, లేకపోతే వారి యొక్క భర్తలు వారిని డబ్బంతా ఖర్చు పెట్టి తమ భార్యని నిలబెట్టగలిగిన సహృదయులై కూడా ఉండాలి. అలాంటి అరుదైన సందర్భాలలోనైతేనే స్త్రీలను మనం నిలబెట్టగలుగుతాం. మేము టికెట్ ఇస్తాం, మా ఖర్చు మేము పెట్టుకొని పోటీ చేస్తాం, టికెట్ ఇవ్వండి అని వచ్చే మహిళలు ఉండాలిగా. ఓకే, మహిళలు వచ్చి అడిగితే మేము టికెట్ ఇస్తాం. ఓకే ఓకే, అయ్యా మీ దగ్గర డబ్బు లేకపోయినా మా డబ్బే ఖర్చు పెట్టుకొని మేము పోటీ చేస్తాము బహుజన్ సమాజ్ పార్టీ లాగా, కాబట్టి మీరు టికెట్ ఇస్తే చాలు అన్న మహిళలు వస్తే సార్ ఏముంది, ఇది వాళ్ళకి 50% కాదు 70% ఇవ్వడానికి కూడా పార్టీ సంతోషంగా ఒప్పుకుంటుంది. ఓకే ఓకే. మరి ఇండియా ప్రజాబంధు పార్టీ మొట్టమొదటిసారి దేశంలో ఏ పార్టీ కూడా 50% పార్టీ సీట్స్ ఇచ్చి ఇప్పుడు రాబోతున్నటువంటి ఎలక్షన్స్లో మరి ఎంపీ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఇలాంటి కసరత్తు కానీ ప్రాక్టీస్ కానీ చేయలేదు, లేదా ఎవరికి ఇవ్వలేదు, ఇంప్లిమెంట్ చేయలేదు. మరి ఇండియా ప్రజాబంధు పార్టీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మరి వ్యవస్థాపక అధ్యక్షులే సిద్ధంగా ఉన్నారు. అయితే వారు చెప్పినటువంటి రూల్స్ ప్రకారం, కండిషన్స్ ప్రకారం ఎవరైతే ముందుకు వస్తారో వారందరికీ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కనుక ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరూ కూడా ఆలోచించి మరి రాజ్యాధికారమే లక్ష్యంగా వెళ్ళాలని అంబేద్కర్ గారు కోరుకున్నారు. అదే మాస్టర్కి అన్నారు. కనుక మరి మహిళలు ముందుకు వచ్చి మరి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇకపోతే మరి రాబోయే ఎలక్షన్స్లో ఇండియా ప్రజాబంధు పార్టీ ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంది? అంటే దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీ సీట్స్ అన్నింటిలో కూడా ఏమన్నా ప్రాక్టీస్ అంటే పోటీ చేయబోతుందా, లేదా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడెక్కడ చేసే అవకాశం? అసలు మొత్తము అన్ని లోక్సభ స్థానాలలో కూడా పోటీ చేస్తాము అని అనడము ప్రగల్భాలే అవుతుంది, అతిశయోక్తులు అవుతుంది. ఎందుకంటే అన్ని స్థానాలలో డిపాజిట్లు కట్టి మరి కనీసం నామినేషన్ దాఖలు చేసేటప్పుడు అయ్యే ఖర్చు కూడా ఉంటుంది కదా. ఇన్ని 100 స్థానాలలో చేయాలంటే అంత ఆర్థిక బలం ఉన్న పార్టీ మనది కాదు. అన్ని చోట్ల పోటీ చేసి ఎక్కడా గెలవకుండా ఉండేదానికంటే మాకు గెలుపు అవకాశాలు ఉన్న స్థానాల మీద దృష్టి పెడుతున్నాం. బహుజన ఓటర్లు, మతపరమైన మైనారిటీలు, దళితులు, తర్వాత బీసీలు, ఈ బహుజన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అంటారు కదా, వాళ్ళు అధికంగా ఉన్నటువంటి ఆ నియోజకవర్గాలని అసెంబ్లీల్లో కానీ అక్కడ లోక్సభలో కానీ అలాంటి కొన్ని నియోజకవర్గాలు ఎంపిక చేసి అక్కడ పూర్తి కాన్సన్ట్రేషన్తో పోరాడదామనే పాలసీ నిర్ణయం తీసుకున్నాం. ఓకే ఓకే సార్. మరి ఈ మధ్య చాలామంది పాస్టర్స్ రాజకీయాలే మనకొద్దు, అదొక పాపము, అదొక అపవిత్రమైనది అని చెప్పినటువంటి పరిస్థితి నుంచి ఈనాడు జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి మనం కూడా రాజకీయాల్లోకి వెళ్ళాలి, మనం కూడా పోటీ చేయాలి అనేటువంటి ఒక స్థాయికి వచ్చారు. సంతోషమే. అయితే ఈ మధ్య వేములవాడలో జరిగినటువంటి ఒక పాస్టర్స్ ఫెలోషిప్లో 200 మంది పాస్టర్స్ కలిసి
ఓకే. మనం ఒక అభ్యర్థిని నిలబెట్టుకుందామని పాస్టర్లలో నుండి ఒక పాస్టర్ను ఎన్నుకోవడం జరిగింది, ఐజాక్ జ్ఞానరాజు గారిని అని చెప్పేసి. మరి వారు కూడా ఇండియా ప్రజాబంధు పార్టీ తరపున పోటీ చేయాలని అక్కడ ఉన్న పాస్టర్స్ అందరూ కూడా మాట్లాడుకున్నారు. వెల్కమ్, చాలా సంతోషం. ఇలాంటి మార్పుని మీరు ఎలా చూస్తారు? చాలా శుభ పరిణామం, ఎందుకంటే సో వెల్కమ్ చేంజ్ ఇన్ ద సొసైటీ. ఇలాంటి చేంజ్ అన్ని నియోజకవర్గాల్లో దేశమంతటా వస్తే దేశానికి మంచి రోజులు వచ్చేస్తాయి. ఓకే, దాన్ని స్వాగతిస్తున్నాను, ఆ సహోదరుని అభినందిస్తున్నా కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ. మరి నిన్నటి దినమున సాయంత్రం ఎల్బీ స్టేడియంలో మరి భజేందర్ సింగ్ గారు, హీలింగ్ మినిస్ట్రీ ఎవాంజలిస్ట్ గారు, మరి అద్భుతమైనటువంటి సభ జరిగింది. దానికి ఓఫిర్ మినిస్ట్రీస్ పూర్తి సహకారం అందించిన. అసలు మొదలుపెట్టిందే మనతో వాళ్ళు. ఓకే, దాన్ని హైదరాబాదులో వచ్చి మన సంస్థ అభిషిక్త సేవకుల్లో ఒకడు జేమ్స్ జగదీష్ అనే ఆ పాస్టర్ను వాళ్ళు లోకల్ కాంటాక్ట్ జోసెఫ్ గారు కాంటాక్ట్ చేసినాక వాళ్ళంతా గ్రౌండ్ వర్క్ చేసి అన్ని సంఘాలను మొబిలైజ్ చేసి తర్వాత లోకల్ లీడర్స్ కొంతమంది ప్రామినెంట్గా వాళ్ళు టేక్ ఓవర్ చేశారు, హైజాక్ చేశారు. ఏదేమైనా మన వాళ్ళు ఆఖరికి స్టేజ్ మీద కూడా ఆఖరి దాకా కూడా ఫుల్ కోఆపరేషన్ ఇచ్చి అదొక జాయింట్ వెంచర్ లాగానే దాన్ని నిర్వహించారు. చాలా అద్భుతమైన కార్యాలు, ఎన్నెన్నో మిరకిల్స్, హీలింగ్స్ నిన్న జరిగినాయి అని సాక్ష్యాలు వినబడ్డాయి. ప్రాఫెట్ భజేందర్ సింగ్ గారిని దేవుడు అద్భుతంగా వాడుకున్నారు. నిజంగా నేను దేవుణ్ణి స్తుతించాను, దేవుని మహిమపరిచాను. దీని మెయిన్ కన్వీనర్ అయినటువంటి బ్రదర్ జోసెఫ్ గారిని ఇప్పుడు ఈ ఛానల్ ద్వారా అభినందిస్తున్నాము. సహకరించిన నా కుమార్తెలందరినీ కూడా నేను ఈ సందర్భంగా ఆశీర్వచనం పలుకుతున్నాను. ఇంకా వారు అనేకమైన గొప్ప గొప్ప కార్యక్రమాలు చేపట్టాలని నేను ప్రార్థిస్తున్నాను. నేను జరిగింది ఒక అద్భుతమైన క్రూసేడ్. మరి వేల జనం వచ్చారు, స్టేడియం నిండిపోయింది. కర్ణాటక నుండి, మహారాష్ట్ర నుండి, ఎక్కడెక్కడి నుంచో, నాందేడ్ నుంచి, అది నాందేడ్ మహారాష్ట్ర, అంబులెన్సెస్లో స్ట్రెచర్ల మీద తీసుకొచ్చిన వాళ్ళు స్వస్థత పొంది నడిచెళ్ళారు. మరి వేలు జరిగినాయి అద్భుతాలు. దేవుడు ఆ దైవజనుడి మీద, ప్రాఫెట్ భజేందర్ సింగ్ గారి మీద ఆ అభిషేకం ఉంచారు. సో వీఆర్ రియలీ హ్యాపీ అండ్ వీ ప్రేజ్ గాడ్ ఫర్ ది క్రూసేడ్ లాస్ట్ నైట్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఒక కాల్ తీసుకున్న తర్వాత మిగతా విషయాలు అడుగుతాను సార్. హలో, ప్రైజ్ లార్డ్ అండి. విక్రమ్ శిల్పి గారు, ప్రైజ్ లార్డ్. మీ యొక్క ప్రశ్న ఏమైనా ఉంటే ఆఫీసర్తో పంచుకోండి. బేటా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మన చోడవరం దగ్గర ముకుందపురం గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. అయితే నా ప్రశ్న ఏంటంటే అయ్యండి, ఈ మధ్య సోషల్ మీడియాలో యేసుక్రీస్తు వారిని, మరియమ్మ గారిని నాన్న అసలు మనం మాటల్లో కూడా చెప్పలేనంత దుర్భాషలు మాట్లాడుతూ ఎవరు మన అది ఇది సోషల్ మీడియాలో మతోన్మాదుల గురించి చెప్తున్నాను. మరి ఉన్మాదులు అంటున్నావు కదా, ఉన్మాదు అంటే పిచ్చోడని అర్థము. పిచ్చోడు పిచ్చిగానే మాట్లాడతాడు కదా. వాళ్ళందరూ కూడా చాలా నీచంగా మాట్లాడుతున్నారు కదా. అయితే ఈ మధ్య చాన్పాల్ అనే ఒక పాస్టర్ గారు ఉన్నారంటే, ఎంత దురదృష్టకరం అంటే వాళ్ళు చెప్పట్లు మాట్లాడుతున్నాడండి ఆయన. అంటే మీరు ఎందుకు ఇప్పుడు వాళ్ళని ఎడ్యుకేటర్ ఏం చేసినా కదా, మీరు వాళ్ళ గ్రంథాల నుంచి మాట్లాడడం ఎందుకు, వాళ్ళ గ్రంథాల నుంచి మీరు మాట్లాడడం, వాళ్ళ దేవుళ్ళు మీరు ఎందుకు ఎత్తాలని చెప్తున్నారండి. అయితే మేమేం చెప్పామంటే, అదే ప్రజలు అది చాలా తప్పు కదా. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి కరుణాకర్ శివుల నుంచి అంతకంటే ముందు నుంచి బైబిల్ మీద, యేసుక్రీస్తు వారి మీద పొరగలే ప్రక్రియ జరుగుతుంది కదా. అది అమాయకమైన క్రైస్తవుల్ని వీళ్ళు టార్గెట్ చేస్తే చాలా చాలా చేస్తున్నారు. ఈ ప్రవీణ ఒకడు, వీళ్ళందరూ కూడా చాలా దుర్మార్గం వ్యవహరిస్తున్నారు కదా. అంటే వీళ్ళు చేసే ప్రశ్నలకు జవాబు చెబుతూ, అంటే ఇదే విషయాలు మీరు మీ గ్రంథాలు ఉన్నాయి కదా, మరి దీని గురించి ఏంటంటే మేము అడుగుతున్నాము, అది తప్పు కాదు కదా బ్రదర్ అంటే. అసలు ఆయన చాలా దారుణంగా వాళ్ళతో మాట్లాడుతుంటే, ఆయనలాంటి చాలా మంది ఉన్నారండి అయ్యగారండి. సాంబాన్ మనం కూడా ఉన్నాం కదా, మనం ప్రశ్నిస్తున్నాం సాంబాన్, అనిల్ కుమార్ గారు, టిఎస్ కుమార్, వీళ్ళందరినీ కూడా దూషిస్తున్నారండి. ఆయన చాలా దుర్మార్గంగా దూషిస్తున్నారు అన్నమాట. పర్వాలేదులేండి బ్రదర్, ఇప్పుడు సమాజం అన్నప్పుడు అన్ని రకాల మనుషులు ఉంటారండి.
సమాజం అన్నప్పుడు మహాజ్ఞానులు ఉంటారు, మహామూర్ఖులు ఉంటారు, మధ్యస్థంగా ఉండేవాళ్ళు ఉంటారు, ఉత్తములు, నీచులు, మధ్యమంగా ఉండేవాళ్ళు, ఇలాగ అందరూ అన్ని. ఇప్పుడు అందరి బుర్రకాయలు ఒకే రకంగా పనిచేయవు కదా, లోకో భిన్న రుచి అన్నారు. మరి జాన్ పాల్ గారు ఎవరో నాకు తెలియదు, వారి అభిప్రాయం వారు ప్రకటించారు, పర్వాలేదు, దానికి మనం అంత ఉలిక్కి పడాల్సిన అవసరం ఏముంది చెప్పండి. ఒక మాట నాయన, ఒక మాట, నన్ను డాడీ అని పిలిచావు నువ్వు, ఒక మాట చెప్తాను. ఇప్పుడు మన సువార్త పంథ మనకిది ఇలా చేయాలని మనకు అర్థమైంది, మనం చేశాము. దీని ద్వారా రక్షణ పొందిన వాళ్ళు వేల మంది ఉంటుండగా ఇలా చెప్పొద్దు అని ఇంకొకతను అన్నాడని మనం ఎందుకు పట్టించుకోవాలి? మనకు ఆత్మల రక్షణే మన ముఖ్యమైన భారము. మొన్న సతీష్ కుమార్ గారు, కల్వరి సతీష్ కుమార్ గారి దగ్గర చాలా పెద్ద మాబ్ ఉంటారు కదా, చాలా జన సమూహం. అక్కడ మన వాళ్ళు అప్పుడప్పుడు వెళ్ళి బుక్ స్టాల్ పెడతారు బయట, వెళ్ళిపోయేటప్పుడు ఆ బయటకు వెళ్ళేవాళ్ళు చూడొచ్చని. అక్కడ మన వాళ్ళు వెళ్ళి బుక్ స్టాల్ పెడితే అక్కడ ఒక అతను వచ్చి హైందవ క్రైస్తవం బుక్ చూసి, బాబు ఈ గ్రంథ రచయిత యొక్క బుక్ స్టాల్ ఇది, ఈ గ్రంథం అద్భుతం అండి, నేను ఒక గుళ్ళో అర్చకుని, పూజారిని, ఈ బుక్ చదివే నేను యేసుప్రభుని దేవుడని తెలుసుకొని రక్షణ పొందాను, ఇప్పుడు నేను ఈ సంఘ సభ్యుడిని, ఈ బుక్ ద్వారానే నేను వెలుగులోకి వచ్చాను, ఒక పురోహితుడు, ఒక అర్చకుడు, పూజారి సాక్ష్యం ఇచ్చాడు. మరి మనకి ఇలాంటివి వేల కొద్ది సాక్ష్యాలు. ఇప్పుడు మన సంఘంలో ఉన్న వాళ్ళు చాలామంది హైందవ క్రైస్తవం బుక్ లేకపోతే యేసయ్య దేవుడని నేను ఎప్పుడు అనుకునేవాడినే కాదు అన్నవాళ్ళు వేల మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు తెలియక ఏదో మాట్లాడతారు, రేపు వాళ్ళు గ్రహించాలని ప్రార్థన చేద్దాం, ఏముందండి. ఇప్పుడు వీళ్ళు ఇలాగ విమర్శలు చేస్తుండగానే అబద్ధ క్రీస్తు వస్తాడు, ప్రపంచ ఏక ప్రభుత్వం వచ్చేస్తుంది, ఆ తర్వాత సత్యాన్ని ప్రేమించకుండా ఉన్న వాళ్ళందరూ కూడా అబద్ధాన్ని నమ్మడానికి దేవుడే మోసం చేసే శక్తిని పంపిస్తాడు, అది బైబిల్ చెప్తుంది. ఇక ఇప్పుడు మనల్ని విమర్శించిన వాళ్ళందరూ సత్య విషయమైన ప్రేమను అవలంబించట్లేదు కనుక వీళ్ళందరూ మూడార్ల ముద్రలోకి వెళ్ళిపోతారు. మరి రేపు మహాబబులోని వేషలోకి వెళ్ళిపోయే వాటి గురించి మనం ఎందుకు ఇప్పుడు బాధపడాలి? బీ హ్యాపీ. దేవుడు మనకు నేర్పిన పద్ధతిలో సువార్త ప్రకటిద్దాం, కొన్ని ఆత్మలు పట్టుకుందాం, వాళ్ళని మన విమర్శకుల్ని పట్టించుకోవద్దు. పర్వాలేదులేండి, విమర్శించనివ్వండి, పర్వాలేదు, ఏముంది. రైట్, గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. ఓకే బ్రదర్, రైట్. మరో కాల్ తీసుకుంటాను సార్. యా, హలో, వందనాలండి. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? యాకోబు నా పేరు. మంచిదండి. ఎక్కడి నుంచి అండి యాకోబు గారు? నేను సిమెంట్ ప్లాంట్లో కన్నా పని చేస్తాయా. ఎక్కడండి, వినపడలేదు. దామర్చర్ల, నల్గొండ జిల్లా. దామర్చర్ల, నల్గొండ జిల్లా. ఓకే అండి, ఓకే. మీ ప్రశ్న ఏమైనా ఉంటే ఆఫీసర్తో పంచుకోండి. బ్రదర్ చెప్పండి. వందనాలు చెప్పండి. ఎబ్రీ గ్రంథకర్త 9వ అధ్యాయం 28 అలాగనే తీసుకున్న అనేకుల పాపమును భరించుటకు ఒకసారి రక్షింపబడి తన కొరకు సరిపెట్టుకుని ఉండేవారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగుననున్నాయా? అట్లా కాదండి. ఇప్పుడు ఆయన పాపము లేనివాడుగానే కనబడ్డాడని అదే హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయంలో ఉంది కదా, 4:15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. చూసారా? గనుక ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడని హెబ్రీలోనే 4వ అధ్యాయంలో ఉన్నప్పుడు, మరి ఇప్పుడు మీరు చెప్పింది ఆయన పాపము లేనివాడుగా కనబడతాడు అని అంటే,
మొదటిసారి వచ్చినప్పుడు ఆయనలో పాపం ఉన్నవాడుగా రాలేదు. ఆయన పాపాలు మోసుకొని పోతూ వచ్చాడు కదా. బాప్తిస్మ ఇచ్చి యోహాను చెప్పినట్టు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆయన మొదటి రాకడలో అవతారంలో ఆయనలో పాపము లేదు. ఆయన వీపు మీద మనందరి పాపాల మూట ఉంది. ఈ రెండోసారి వచ్చినప్పుడు ఇక మనందరి పాపాలు మోసేవాడుగా రాడు. అది మొదటిసారి వచ్చినప్పుడు మనందరి పాపాల మూట యేసయ్య వీపు మీద ఉంది. రెండవసారి వచ్చినప్పుడు ఆ మూట లేకుండా వస్తాడు. అది విషయం. ఇంకొకటి అడగండి. అయ్యా, దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు చెప్పండి. 21:12 చాలా ఈజీ టు రిమెంబర్ వచనం చెప్పారు మీరు. 21:12 అంతటా ప్రవక్త అయిన ఏలియా ఒక పత్రిక రాసి అతని యుద్ధకు పంపాను. నీ పితరుడకు దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా అన్నాడు. మీ సందేహం ఏంటి? అదే ఉన్న రోజుల్లోనే లేదు లేదు ఇప్పుడు అలా కాదు. అది ఈ ఏలియా బ్రతికి ఉన్న దినాల కిందకే వస్తుంది. ఆ లెక్కంతా మనం చూస్తే, ఏలియా బ్రతికి ఉన్న దినాల కిందకే వస్తుంది అన్నమాట. ఇప్పుడు 2వ రాజులు 1వ అధ్యాయం చూడండి. 2వ రాజులు 1వ అధ్యాయము 17వ వచనం. ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారం అతడు చనిపోయాను. అతనికి కుమారుడు లేనందున యూదారాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలుబడిలో 2వ సంవత్సరం మందు యెహోరాము అతనికి మారుగా రాజాయను. అదంతా అయిన తరువాతనే ఇక్కడ 2వ అధ్యాయంలో ఈయన ఆరోహణం అయ్యాడు. మీరు రాజుల గ్రంథం చూస్తే ఆ యెహోరాము రాజు అయిన తర్వాతనే ఈయన ఎత్తబడ్డాడు అన్నమాట. కాదు. 2వ రాజులు 2వ అధ్యాయం చూడండి. 12లో ఎలీషాది చూచి 11వ వచనం. అగ్నిగుర్రములు అగ్నిరథములు కనబడి వీరిని వేరు చేసెను. ఏలియా ఆకాశమునకు ఆరోహణమాయెను. అదైన తర్వాత 3వ వచనంలో ఆహాబు కుమారుడైన యెహోరాము యెహోషాపాతు ఏలుబడిలో 18వ సంవత్సరం. అప్పటికే యెహోషాపాతు 18వ సంవత్సరం పరిపాలిస్తుంటే అప్పుడు ఈయన ఆరోహణం అయ్యాడు. అది కనుక ఆ డిస్ప్యూట్ ఏం లేదు అక్కడ. ఓకే బ్రదర్, రైట్. హలో అండి, ప్రైజ్ ది లార్డ్. క్షీరసాగర మదనం కార్యక్రమానికి స్వాగతం. పురుషోత్తం మహబూబ్ నగర్ నుంచి. ఓకే అండి, మీ ప్రశ్న మనం టోఫర్ సార్తో పంచుకోండి. ప్రైజ్ ది లార్డ్ పురుషోత్తం గారు, వందనాలు. చెప్పండి సార్. నేను కొత్త సార్ మీ ఈ కార్యక్రమానికి కొత్తగా ఇప్పుడే జాయిన్ అయ్యారా? అయ్యా, ఇప్పుడే కొత్తగా వచ్చారా? కొత్తగా వచ్చాను. వెల్కమ్. కొత్తగా మాట్లాడుతున్నా. మీకు స్వాగతం. అయితే సార్, 5th చాప్టర్ 4th చాప్టర్ 5th చాప్టర్ దీంట్లో ప్రకటన గ్రంథంలో క్రీస్తు వేరు వేరు అని చెప్పి ఇచ్చారు. 4th చాప్టర్ పార్కిన్సన్ డిసీజ్ అంటారు. 4th చాప్టర్ ఏదో ఉంది సార్. 4th చాప్టర్ లో
సరే, మీ సందేహం నేను చెప్తా. సార్ మీ సందేహం ఏంటంటే తండ్రి అయిన దేవుడు క్రీస్తు ప్రభు ఇద్దరు వేరు వేరు వ్యక్తులుగా కనపడుతున్నారు కదా అంటారు. అవును సార్. మరి తండ్రి వేరు కుమారుడు వేరు కదా. ఇప్పుడు యేసుప్రభు వారు సువార్తలు నిండా చెప్పాడు, నా తండ్రి నాకంటే గొప్పవాడు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొంది తిని, నా అంతటి నేను ఏమీ చేయలేను, నా తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను అన్నీ చెప్పాడు కదా. అవును, మరి దేవుడు క్రీస్తు అంటారు సార్. అవును, యేసుప్రభు మీకు త్రిత్వము అనే దాని యొక్క వివరణ కావాలి. త్రిత్వం వివరణ అంటే త్రిత్వం, దేవుడు 3 వ్యక్తిత్వాలలో ఏకకాలంలో ఒక్క దేవుడే ఒక మనిషి లోపల శరీరము, ఆత్మ, ప్రాణం అనే 3 భాగాలు ఎట్లా ఉన్నాయో దేవునిలో అలాగే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనే 3 భాగాలు కలిగి ఒక్క దేవుడే ఉన్నాడు. రంజితోఫిర్ అనే శరీరం, రంజితోఫిర్ అనే ఆత్మ, రంజితోఫిర్ అనే ప్రాణం కలిస్తేనే రంజితోఫిర్. ఈ కుర్చీలో ఒక రంజితోఫిర్ ఉన్నాడు, 3 రంజితోఫిర్లు లేరు, కానీ 3 భాగాలు ఉన్నాయి. అలాగే దేవుని లోపల కూడా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు 3 కలిస్తే ఒక్క దేవుడే. కనుక అందులో కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు వారు, తండ్రి అక్కడ ఉన్నాడు. కనుక ఈ త్రిత్వం అనేది అర్థం కాని వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీరు నా పుస్తకం చదవండి, అది చూపించండి మార్క్ బాబు గారు. ఇదే చూపిస్తున్నారు మార్క్ బాబు గారు, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం. అసలు దేవుడు ముగ్గురా, ఒక్క దేవుడు అంటారు, మళ్ళీ ముగ్గురు ఏంటిది? తండ్రి వేరు కుమారుడు వేరైతే మరి ఇద్దరు దేవుళ్ళా? ఒకే దేవుడైతే ఇద్దరుగా కనపడేది ఎందుకు? దీనికి తిరుగులేని సమాధానం ఈ పుస్తకంలో వాక్యాధారాలతో దేవుడు నా చేత వ్రాయించాడు. మీరు తీసుకొని చదవండి, మీకు సత్యము బోధపడుతుంది. ఓకే, గాడ్ బ్లెస్. నేను బాప్టైజ్డ్ ఇన్ 1978. ఓ, చాలా చాలా సీనియర్ బిలీవర్ మీరు. నేను 68 years old సార్. మీరు నాకన్నా పెద్దవారు మీరు. రిటైర్డ్. చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యూ పురుషోత్తం గారు. రైట్, ఓకే. అండ్ పేషెంట్ ఆల్సో. అదే చెప్పారు, పార్కిన్సన్ అని చెప్పారు కదా. అన్నారు కానీ పార్కిన్సన్ ఏం లేదు, కొంచెం లేవడం కష్టం ఉంది అంతే. అదేండి, ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంది కదా. ప్రార్థన చేద్దాం, ప్రభు స్వస్థపరుస్తాడని మిమ్మల్ని. చిన్న ప్రార్థన చేద్దామా? స్తోత్రమునైనా మహబూబ్నగర్ జిల్లా నుండి మా ప్రియ సహోదరులు నీ కుమారుడు పురుషోత్తం గారు కాల్ చేశారయ్యా, వారిని కరుణించండి, కనికరించండి. మీరు సెలవు మీద వ్రేలాడినప్పుడు మా పాపములన్నీ మీరు మీ మీద మోసుకున్నారు, మా రోగాలు కూడా మీరు మోసారు. ఇవాళ పురుషోత్తం గారిలో ఉన్నటువంటి పార్కిన్సన్స్ డిసీజ్ కూడా మీరు ఆ రోజే మోసేశారు తండ్రి. మీరు మోసిన రోగాన్ని మీ కుమారుడు మోయకుండా వెంటనే వారిని ముట్టి బాగు చేసి స్వస్థపరిచి నీ సత్య మార్గములు ఆనందంగా మరి అనేక సంవత్సరాలు జీవింపజే లోకానికి వెలుగ్గా పురుషోత్తం గారిని చేయండి. అద్భుత స్వస్థతను మేము స్వతంత్రించుకుంటూ పురుషోత్తం గారిలో కనబడుతున్న ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించి యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అది 1978లో బాప్టైజ్డ్ బై సమ్ పాస్టర్. ఓకే ఓకే. అయితే నాకు ఏం తెలియదు సార్, అప్పుడు అసలు బాప్టిజం ఇచ్చిండ్రు, ఏమని అడిగిండ్రు అనేది ఏం జ్ఞాపకం లేదు. ఎట్లా మళ్ళా తీసుకోవాలన్నా అట్లా. అంటే అప్పుడు నేను పాపిని, పాపంలో జన్మించాను, ఇలాగే చచ్చిపోతే నరకానికి వెళ్తాను అనే అవగాహన అప్పుడు ఉంది కదా మీకు? అప్పుడు ఏం లేదు సార్. అయితే మరి మళ్ళీ తీసుకోండి తీసుకోండి, అప్పుడు మీకు ఆ డౌట్ అనేది పోతుంది. ప్రశాంతంగా మీరు జీవితం మరి దేవుడు బ్రతికించినా తీసుకున్నా. అవునా? సరే, పర్వాలేదు, దానికి కూడా ఒక పరిష్కారం ఉంటుంది. అయితే మీరు చేసే ప్రసంగాలన్నింటిలో కూడా సహకరించడం అనేది అంటున్నాను. ఆ బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, అందులో కొంతమందికి స్వస్థపరికి ఏ వరం ఇవ్వాలో పంచి పెడుతున్నాడు. అవసరం ఏముంది? ఒక పైన నాలుక చేయదు, అదంతా పరిశుద్ధాత్మ దేవుని ప్రత్యక్షత కనుక సహజంగా. కొంతమంది కొన్ని క్వశ్చన్స్ పంపించారు సార్ ఓఫీర్ గారి గురించి.
కొంచెం అయితే నేను ఈ మధ్య ప్రసన్న బోల్డ్ గారిని వేరే వాళ్ళు విమర్శిస్తే నేను ఆమెను సమర్థించాను కదా. అవును. అలాగ అనొద్దు. మన చెల్లెలు ఆమె, మన ఇంటి బిడ్డ. ఏమైనా ఉంటే ఆమెను మనం పర్సనల్గా మాట్లాడుకోవచ్చు. కానీ మీడియాలో నేను ప్రసన్నమ్మను వెనుకేసుకొస్తున్నానని ఆమె చేత నన్ను విమర్శింపజేయాలి, నన్ను రెచ్చగొట్టు. రంజిత్ తౌఫీర్ గారి గురించి మీరు విన్నారమ్మా అని ఆయనే అడిగాడు. అవును. అడిగితే విన్నాను, అక్కడక్కడ మీడియాలో కొన్ని వచ్చిన విషయాలు నేను విన్నాను, చూశాను. అయితే ఇదంతా విని ఇక నేను కోపానికి వచ్చి నేను ఆమెను నా బిడ్డ నా చెల్లెలని ఆమెను ఏమనొద్దు అనకండాయా మీరని ఆయన ఆశ పెట్టుకున్నట్టు. నేను అంతా చిన్నపిల్లని కాదు, నాకు తెలుసు కదా. సరే ఆమె అంటే అన్నదిలేండి, ఏం తెలియక ఏదో చిన్న బిడ్డ ఏదో మాట్లాడిందని నేను అనుకుంటున్నా. అందులో ఆమె ఏం మాట్లాడిందంటే నేను వ్యభిచారములో జీవించిన క్యాన్సర్ వచ్చింది అని చెప్పింది. అయితే చిన్న బిడ్డ అని ఇంకా నాకు ఆమె మీద జాలి కలిగింది. ఎందుకంటే చిల్లంగితనము, ఆమె మాంత్రికురాలు, దయ్యాల పూజ చేసేట ఆమె భయంకరమైన వేశ్య. ఆమెకు మరి మరణకరమైన రోగం రాలేదు. సిద్ధాంతంలో మన సిస్టర్ గారు ఉన్నారు. అంటే షీఈస్ టాకింగ్ లైక్ జోబ్స్ కంఫర్టర్స్, యోబును. కాబట్టి ఇక లేఖనాలను కనీసం ఎరిగిన వాళ్ళు అలా మాట్లాడరు కదా. పౌలుకు కూడా శరీరం ముళ్ళు ఉంది, తిమోతికి తరచుగా కడుపు జబ్బు వచ్చింది. మరి ఇప్పుడు నాకు నయం అయిపోయింది, మళ్ళీ అన్ని పరీక్షలు చేశారు, నీకే రోగం లేదని డాక్టర్స్ చెప్పారు. కాబట్టి ఇప్పుడు దీనికేం వ్యాఖ్యానం? సరే ఇవన్నీ ఇప్పుడు మాటకు మాట మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. క్రీస్తు న్యాయపీఠం ముందు మనుషులు వ్యర్థం. మనం కూడా జాగ్రత్తగానే మన నోరు వాడాలి. ఏ మాట పలికినా యేసయ్య అడుగుతాడనే స్పృహతో మాట్లాడాలి. ఆయన అడిగితే మనం ఎందుకు, చిన్నపిల్లలు ఏదో మాట్లాడితే మనం దాని గురించి మళ్ళీ ఆవేశపడి కౌంటర్ ఇవ్వడం అది నాకు ఇష్టం లేదు. వాళ్ళందరూ నవ్వుకుంటారు అట్లాంటి వ్యాఖ్యలను చూసి. నాకు ఫలానా రోగము ఈయన ఇక 30 రోజుల్లో చచ్చిపోతాడు అన్నారు. ఆ 30 రోజులని వాళ్ళు చెప్పి 3 సంవత్సరాలు అయింది. కేమో ట్రీట్మెంట్ అయిపోయింది. మళ్ళీ అప్పుడు అన్ని పరిస్థితుల్లో ప్రతిరోజు వాక్య పరిచయం చేస్తూనే ఉన్నాము, బాప్తిస్మాలు ఇస్తూనే ఉన్నాం, కొత్త సంఘాలు కడతానే ఉన్నాం, మందిరాలు ఓపెన్ చేస్తున్నాం. ఎవడైనా పరస్త్రీని మోహించు, అతను పాస్టర్ పాత్ర కాకుండా ఆ వీడియోలో యాక్టర్ పాత్రే పోషించాడు. గనక నేను గనక స్త్రీలతో పాపం చేస్తూ ఉంటే, దాని కొరకు దేవుడు నన్ను శిక్షించి ఉంటే, ఆ టైంలో 24 దాంత పునాదులు వేసి కట్టే అభిషేకం ఉండదు. అవును, అది కరెక్టే. పాపం చేస్తే జబ్బు వస్తుంది అనేది ఒప్పుకుంటున్నాం. కానీ పాపము చేసి ఒక ఊట, తరిగిపోని ఎండిపోని ఊటగా ఉన్న ఒక మనిషి, గాడ్ బ్లెస్ దెమ్. క్రీస్తు న్యాయపీఠం ముందు ఏం చెప్పుకుంటారో చెప్పుకొని. ఓకే ఓకే సార్, ఓకే. హలో అండి, ప్రైజ్ ది లార్డ్. క్షీరసాగర మదనం కార్యక్రమానికి స్వాగతం. శ్రీకాంత్ గారు ఆదిబట్ల, శ్రీనివాస్. ఓకే ఓకే అండి, మీ ప్రశ్న. అలాగే అయ్యారు పోయిన వారేమో నిద్రలేమి ఐఏఎస్ రక్తం ఇల్లు మొత్తం చల్లాలని చెప్పారు కదా. ఉత్తముగా ప్రతిష్ఠించుకొని ఆ ప్రతిష్ఠించబడ్డటువంటి ఏ నూనెతో సిల్వ రక్తం, సిల్వ గుర్తు వేయాలి. లేకపోతే మామూలుగా 4 చుక్కలు ప్రోక్షించినా చాలు. ఇప్పుడు ఈ నీళ్లను యేసు రక్తంగా మార్చండి ప్రభు అని అడిగి మారి. అవును అవును. ఎక్కడ ఉన్నది అంటే పరలోకంలో ఉన్నది. మరి దేవుడు దాన్ని లిఫ్ట్ చేసే. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము. పట్టుకొని ఉన్న 7 దూతలు నిర్మలమును ప్రకాశమానమైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టిలు కట్టుకున్న వారై ఆలయంలో నుండి వెలుపలికి వచ్చిరి. అప్పుడు ఆ 4 జీవులలో ఒక జీవి యుగములు
యుగ యుగములో జీవించు దేవుని కోపంతో నిండి గుళ్ళు సమాప్తి యొక్క వరకు ఆలయం దేవుడును ప్రవేశం. అక్కడ సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. అక్కడి గుడారాన్ని నిర్మించాడు. అక్కడికి వెళ్ళిపోయింది ఆ గుడారము మందసము. దానిలో ఒక విగ్రహం చేస్తారు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వీళ్ళకు చూస్తున్నారు, అది సరైన సమాచారం కాదు. మంచిదండి. 11-19 చూడొచ్చు సార్. అప్పుడు మెరుపులను ధ్వనులను ఒరిజినల్ అనుకోవాలి. అదే కదా ఇప్పుడు ఇది చేశాడు, ఆ ఒరిజినల్ దాన్ని అడుగుతారు. కాబట్టి నిబంధన మందసము దీపస్తంభాన్ని చూసి కింద దీపస్తంభం చేశాడు కదా. అవును. మరి అన్ని ఉపకరణాలని అవి అలాగే మందసాన్ని కూడా ఒక విగ్రహం చేస్తారు. ఇప్పుడు ఏదన్నా దేవుడు అధికంగా వాడుక యెహోవా దేవుడు కనపడేది కెరూబుల మధ్య లేదురా, అక్కడ నేను చూశానని చెప్తున్నాడు. అక్కడ ఒరిజినల్ అప్పుడు సార్ ఇప్పుడు దీప కూడా అక్కడ ఒక స్టోర్ రూమ్ లో పక్కన పెట్టేశాడు. యేసుప్రభుల వారు ఎట్లయితే ఆరోహణం అయ్యారో అట్లనే ఈ పరదైసు అనే ఒక కంపార్ట్మెంట్, ఒక లోకము, కోట్ల ప్రదేశమును అమాంతం పెట్టని తీసుకుపోయేది కష్టమేమో. చాలా ప్రాముడు దాని గురించి చెప్తున్నాడు కదా. నీ కన్నీరు రెండు కూడా ఆయన విలువైనటువంటి సంపదగా దాచిపెడతాడు అక్కడ. ఇస్తాడు ఆయన ప్రయాణించినప్పుడు. చదివి చూద్దాము. 56 ఆయన ఎలాంటి పరిస్థితుల్లో కన్నీరు గార్చాడో చూడండి. 2వ వచనం. సార్ అనేకులు గర్వించి నాతో పోరాడుచు ఆయన వాక్యములు కీర్తించేదను. ఇప్పుడు ఇదంతా కూడా ఆయనకు పర్సనల్గా వచ్చిన బాధను బట్టి కన్నీళ్ళ, లేకుంటే ఎవడో నరకానికి ఎడుతున్నాడని కన్నీళ్ళు అవుతున్నాయి. పర్సనల్ బాధ మరి. కనుక ఆ కాంటెక్స్ట్ను బట్టి చూస్తే కూడా సందర్భ శుద్ధి, సందర్భ సహిత వ్యాఖ్యానాన్ని మనం చూస్తే కూడా ఆయన ఈతి బాధలు, లోకంలో మనుషులకు కలిగే బాధలను గూర్చి, ఆయన అనుభవించిన బాధల్లో కార్చిన కన్నీళ్లను గూర్చి చెప్తున్నాడు. ఓకే. అవి కూడా విలువలేనివేం కాదు, వాటిని కూడా దేవుడు విలువైనవిగా ఎంచుతాడు. ఓకే. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన మందసం పరలోకం వెళ్ళడం అనే విషయంలో శరీరం అయితే మార్పు నుండి పరలోకం వెళ్తుంది. ఈ భూలోకంలో ఉన్నటువంటి ఈ వస్తువులు ఏదైనా కావచ్చు, అది ఉన్నట్టుగా పరలోకంలోనికి ఎంటర్ కాగలుగుతుందా? దాన్ని కూడా దేవుడు ఏమైనా ఒక మార్పు ఏమైనా చేసి ఉంటాడా? తప్పకుండా చేసి ఉంటాడు. ఎందుకంటే అందులో ఉన్నది బంగారం. పరలోక వాతావరణానికి సరిపడే విధంగా దాని టెక్స్చర్ దేవుడు మార్చే తీసుకుపోయి ఉంటాడు. అది గాడ్స్ ప్రాబ్లం, మన ప్రాబ్లం కాదు కదా. ఓకే. ఓకే. ఓకే సార్. సార్ ఒక సేవకుడు డబ్బు సంపాదన ఈయన అపోస్తలుల మాదిరిగా తనకు ఉన్నది ఇచ్చేవాడుగా లేడుగా, అపోస్తలులాగా ఇవ్వాలి అనేటువంటి ఈ రిఫరెన్స్ ఎక్కడ ఉన్నది? నాకు అర్థం కాదు. ఇప్పుడు అపోస్తలులు తమకున్నదంతయు ఇచ్చేశారు అనేది బైబిల్లో లేదు. అపోస్తలుల దగ్గరికి విశ్వాసులు తమకున్నదంతా తెచ్చి వాళ్ళ పాదాల దగ్గర పెట్టారు. అపోస్తలులేమో సేవ కొరకు బయలుదేరినప్పుడు తమ జీవనోపాధిని వదిలేశారు. మత్తయి ట్యాక్స్ కలెక్టర్, ఆ ఉద్యోగం వదిలేశాడు. మరి పేతురు, యాకోబు, యోహాను వాళ్ళేమో చేపలు పట్టేవాళ్ళు, వలలు అన్నీ వదిలేసి యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన వెంబడించారు. వాళ్ళకున్న సమస్తాన్ని వాళ్ళు వదిలేసి, అంటే త్యాగం చేసి ప్రభువుని వెంబడించడమే మాకున్న ఏకైక కార్యక్రమం. ఇక అన్నం బట్ట అంతా ఆయన చూసుకుంటాడు. ఆయన పెడితే తింటాం, లేకపోతే పస్తుంటాం. ఆయన వెంబడించారు అని బయలుదేరారు. వాళ్ళను దేవుడు మరి మొట్టమొదట తన సంఘానికి వాళ్ళు ఒక మొట్టమొదటి రాళ్ళు, సజీవరాళ్ళుగా వాళ్ళని వాడుకున్నాడు. యేసు ప్రభు వారి బోధనలు ఆ తర్వాయి తరానికి అందించేది వాళ్ళే. అపోస్తలులు చేసిన బోధల మీద సంఘాలు కట్టబడ్డాయి.
కనుక ఆదిమ విశ్వాసులు తమకున్నదంతా అమ్మేసి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. మరి అపోస్తలులు కూడా ఇచ్చేశారు అని ఎవరికి ఇస్తారు వాళ్ళు? ఆ ప్రశ్న నాకు అర్థం కాలేదు. అంటే వాళ్ళైతే స్వార్థము లేని వాళ్ళు వాళ్ళు ఎక్కడా ఆస్తులు కూర్చుకోలేదు. అలాగ వాళ్ళలాగా త్యాగపూర్వకంగా స్వార్థం అనేది లేకుండా నాకంటూ ఆస్తులు ఉండాలని లేకుండా ఉన్న దైవజనులు ఇప్పుడు కూడా ఉన్నారు. ఎందరో ఉన్నారు, ఒకరిద్దరేం కాదు, ఎందరో ఉన్నారు. అందులో ఒక చిన్న పరమాణువు నేను 43 ఏళ్ళు 44 ఏళ్ళు సేవ చేశాను. నేను ఎక్కడ ఆస్తులు సంపాదించుకోలేదు. మరి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను, వేల సంఘాలు కట్టాము, లక్షలాది మందిని రక్షణలోకి నడిపించాము. నాకెక్కడ సొంత ఆస్తి లేదు. అట్లా మరి నేను ఒక్కడనే పెద్ద మహానుభావుని మహాపురుషుని కాదు, ఎందరో ఉన్నారు దేవుని సేవకులు అట్లా. ఓకే సార్. వందనాలయ్య గారు, నిర్గమకాండం 7వ అధ్యాయం 1వ వచనంలో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని అన్నాడు. నిర్గమకాండం 4వ అధ్యాయం 16వ వచనంలో నీ అన్నయ్య అయిన అహరోనుకు దేవుడవై ఉందువు అన్నాడు. దీని అర్థం చెప్పండి అయ్య గారు. నా పేరు సెల్వరాజు, గుంటూరు జిల్లా. ఏం లేదు, ఏదన్నా ఒక మాట చెప్తే మోషే ఫరోకు చెప్పిన అహరోనుకు చెప్పిన, మోషే చెబితే ఆ నక్షత్రాలను చేసిన దేవుడే దిగొచ్చి చెప్పాడు అన్నంతగా లోబడాలి, గౌరవించాలి. అది దాని అర్థం. మోషే ఏదన్నా పని చెప్తే దేవుడే చెప్పాడు అనుకుని భయం కలిగి విధేయత కలిగి పాటించాలి. అంతే, మనిషి చెప్పాడు అనుకోవద్దు. మోషే మాట నాకు దేవుని మాట అనుకొని అన్ని వెంబడించాలి. అందుకు దేవుడు అన్నాడు తప్ప మోషే గారు ఉండి మళ్ళీ ఒక నక్షత్రాలు చేయగలడు, మట్టితో బొమ్మను చేసి బ్రతికించగలడు అని కాదు. ఇప్పుడు ఆయన లీడరు, మోషే నాయకుడు. ఆయన నడిపించిన మార్గంలో నోరు మూసుకొని నడవాలి. ఏం చేయమంటే అది చెయ్యాలి. మోషే కాదు, నాకు దేవుడే చెప్పాడు అనుకుని చేయాలి. ఆ స్థానం మోషేకి ఇచ్చాడు. ఓకే సార్, ఒక కాల్ తీసుకుంటాను సార్. హలో అండి, క్షీరసాగర మదనం కార్యక్రమానికి స్వాగతం అండి. అన్న ప్రైజ్ లాడ్ అన్న, నేను శామ్యూల్ స్కాట్లాండ్ నుండి. ఓ సామ్యుల్ గారు, స్కాట్లాండ్ నుండి. ఓకే, మంచిది బ్రదర్. క్షీరసాగర మదనం కార్యక్రమానికి స్వాగతం. మీ ప్రశ్న ఉంటే ఆఫీసర్తో పంచుకోండి బ్రదర్. అయ్యారు వందనాలు అయ్యారు. నాయనా, ప్రైజ్ ద లార్డ్. హౌ ఆర్ యూ? ఫైన్ అయ్యారు. ఇప్పుడు స్కాట్లాండ్లో టైం ఎంత అయింది? ఇప్పుడు 2-3 అవుతుంది అన్నగారు. 2:54 ఆఫ్టర్నూన్. ఆఫ్టర్నూన్. మీరు సరే చెప్పండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:9 వచనంలో అది భూమి కింది భాగములకు దిగిపోయిన ఉంటుంది కదా అన్నగారు. అయితే యాక్చువల్ భూమి కింది భాగంలో దిగిపోయిన అంటే యాక్చువల్ నేను చేసింది జియో ఫిజికల్ సర్వే. అంటే భూమి 3 భాగాలుగా ఉంటుంది. క్రస్ట్, మ్యాంట్లు, కోరు అలాగ ఉంటది భూమి. యాక్చువల్ గా ఫిజికల్ గా ప్రాక్టికల్ గా అంటే భూమి కింది భాగంలో అంటే మన భూమి లోపల భాగంలో, లేదంటే భూమి ఈ ఎర్త్ కి కాకుండా ఇంకా కింద వేరే ప్లానెట్స్ మొత్తం స్పేస్ లోకి వెళ్ళినట్టు ఉంటుందా? ఎలాగ? కాదు ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాదు నాయన, ఇప్పుడు ఆత్మలు విశ్రాంతి పొందే స్థలాన్ని గూర్చి మాట్లాడుతున్నాడు. 8వ వచనంలో ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులు అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. అంటే మానవాత్మలు విశ్రాంతి పొందే స్థలాన్ని గురించి చెబుతున్నాడు. అది ఎర్త్ యొక్క క్రస్ట్, ఎర్త్ యొక్క కోరు పోతే అక్కడంతా కూడా మోల్టన్ రాక్ ఉంటుంది. మోల్టన్ కరిగినటువంటి రాక్ ఉంటుంది. అదే లావా, అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు బయటపడేది అదే. ఇప్పుడు భూమి యొక్క కింది భాగములు అని అంటే మీకు ఈ సబ్జెక్ట్ ఇదివరకే కొంచెం పరిచయం ఉండాలి. నా పుస్తకాలు చదివిన వాళ్ళకి
ఇప్పుడు ఒక మాట అందరికి తెలుస్తుంది కదా అని. రైట్ రైట్ ఓకే. అందరి కొరకు కూడా చెబుతున్నాను ఏంటంటే, దావీదు అంటాడు కదా, భూమి యొక్క రహస్య స్థలములలో నన్ను విచిత్రముగా నీవు నిర్మించిన అప్పుడు అని అంటాడు 139వ కీర్తనలో. భూమి యొక్క అగాధ స్థలములలో నేను నిర్మించబడిన నాడు నా అవయవాలు, నా ఎముకలు నీకు మరుగై ఉండలేదు అని అంటాడు. కనుక దేవుడు మానవాత్మను ఎక్కడ చేశాడు అంటే, ఎర్త్ యొక్క క్రస్ట్ లోపల కాదు, కోర్ లోపల కాదు, ఆ మోల్టన్ రాక్ లావాలో కాదు. మరి ఎక్కడ చేశాడంటే, యేసయ్య నికోదేముతో మాట్లాడుతూ ఒక హింట్ ఇచ్చాడు. శరీరం మూలంగా జన్మించింది శరీరం, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మ అని అన్నాడు. కాబట్టి ఇప్పుడు మన తల్లి శరీరములో తయారయ్యేది మన శరీరం. మరి భూమి అగాధ స్థలముల్లో తయారయ్యేది, నిర్మించబడేది మన ఆత్మ. మానవాత్మలేమో భూమి అగాధ స్థలముల్లో నిర్మాణం అవుతున్నాయి, మానవ శరీరాలేమో తల్లుల గర్భాల్లో తయారవుతున్నాయి. కనుక భూమికి ఒక ఆత్మ ఉన్నది. ఆత్మ కనుక అది ఆత్మలను కనగలుగుతుంది. తల్లి ఒక శరీరం కనుక మన శరీరాలకు జన్మనివ్వగలుగుతుంది. గనుక భూమి యొక్క అగాధ స్థలములు అంటే భూమిలో నుండి, భూమి యొక్క కేంద్రములో నుండి భూమికి కొంచెం ఎడంగా ఉండేటటువంటి ఇంకొక భూమి యొక్క ఆత్మ అనేది ఉంది. దాని లోపలనే పాతాళం ఉన్నది, దాని లోపలనే ఈ పరిశుద్ధులు విశ్రాంతి పొందే స్థలం ఉన్నది, దాని లోపల కొత్త మానవాత్మలు తయారయ్యే కర్మాగారం ఉందన్నమాట. కనుక అక్కడికి వెళ్ళి ఆ లోకాన్ని తీసుకొని మళ్ళీ పైకొచ్చి ఆయన మూడో ఆకాశానికి వెళ్ళాడు. ఇప్పుడు ఈ మట్టిగడ్డగా మనం చూస్తున్న భూమి యొక్క కేంద్రం కాదు, అక్కడ నుండి ఇంకొక వేవ్ ఉన్నదన్నమాట. వేరే భూమి అనే ఒక ఆత్మ ఉంది. ఇప్పుడు రంజితోఫిర్ అనే శరీరం ఉంది, రంజితోఫిర్ అనే ఆత్మ ఉంది కదా. అట్లా భూమి అనే శరీరం ఉంది, భూమి అనే ఆత్మ కూడా ఉంది. ఆ భూమి అనే ఆత్మలో మన ఆత్మలు తయారవుతున్నాయి. కనుకనే భూమి యొక్క అగాధ స్థలములో నన్ను నిర్మించావు అన్నాడు దావీదు. అది కిందికంటే అక్కడికి వెళ్ళాడు ఆయన. అయితే అంటే ప్యారడైజ్ అనేది అప్పుడు ఆ వాక్యంలో కింది భాగంలో దిగిపోయి దానిని మళ్ళీ పైకి లిఫ్ట్ చేశారని ఉంటది అక్కడ. అయితే ఇప్పుడు ఆ ప్యారడైజ్ ముందు భూమి అనే ఎర్త్ కింది భాగంలో ఉందంటారు. భూమి యొక్క ఆత్మలోకం ఉంది. ఇప్పుడు భూమి యొక్క ఆత్మ అనే ఒక ప్రదేశం ఉంది, అక్కడ ప్యారడైజ్ ఉంది. ఆ ప్యారడైజు తర్వాత మనుషులు మానవాత్మలు శిక్ష అనుభవించేది కూడా ఉంది. మా పాతాళం అనేది పెద్ద సామ్రాజ్యం. అక్కడ భవనాలు ఉన్నాయి, సింహాసనాలు ఉన్నాయి. అక్కడ సైతాన్ యొక్క రాజధాని నగరం ఉన్నది. అక్కడ ఓ పక్కకేమో ఆత్మలు తయారయ్యే కార్ఖానా ఉంది. ఓకే బ్రదర్, అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకో మాట భూమి అనే ఒక గోళము ఇట్లా బంతిలాగా ఉంది. దీనికి కొంచెం ఎడంగా ఆత్మ అనేది ఉంది. అయితే ఈ ఆత్మ అనే లోకంలోకి దారి మాత్రం భూమి సెంట్రల్ ప్లేస్లో ఒక దగ్గర నుండి అక్కడికి ఒక సొరంగం ఉందన్నమాట. అందుకే ఆ శిక్షా స్థలానికి పోవడానికి భూమి నెర విడిచి మింగినప్పుడు కోరహు, దాతాన్, అభిరాములు స్ట్రైట్గా కిందికి వెళ్ళారు, వర్టికల్గా కిందికి వెళ్ళి ఈ ఎర్త్ యొక్క కోర్లో ఉన్నటువంటి మోల్టన్ రాక్లో పడలేదు వాళ్ళు. అక్కడ నుండి ఒక సొరంగంలో ప్రవేశించి భూమి యొక్క ఆత్మలోకి వెళ్ళారు. ఎందుకంటే మోల్టన్ రాక్ అయితే కనుక అది భౌతికమైన అగ్ని, భౌతిక దేహాన్ని మాత్రమే కాల్చగలదు.
భౌతిక అగ్ని ఆత్మను కాల్చలేదు, ఆత్మను కాల్చగలిగే అగ్ని వేరేది. వేరే వేరే అగ్ని ఆత్మను కాల్చగలిగేది భూమి యొక్క ఆత్మలో ఉంది. ఓకే. అయితే మొన్న చైనా వాళ్ళు పెద్ద వర్టికల్ గా హోల్డ్ చేశారు రీసెంట్ గా. చాలా కాలంగా ఈ వార్త చక్కర్లు కొడుతూనే ఉంది సోషల్ మీడియాలో చాలా కాలంగా. చైనా సౌండ్స్ వస్తున్నాయి అది ఇది మీరు చెప్పింది ఇప్పుడు కరెక్టే. ఓకేనండి, రైట్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ మార్గో గారు. ఓకే బ్రదర్, వెల్కమ్. సరే, ఇప్పుడు పరదైసులో, ఇప్పుడు పాతాళములో పరదైసు ఉన్నప్పుడు అక్కడ వాళ్ళకు గాలి అవసరం లేదా? అవసరం లేదు. అక్కడికి గాలి ఎక్కడి నుంచి వెళ్తుంది? అక్కడ అవసరం లేదు. సృష్టిస్తాడా దేవుడు, లేదా ఈ గాలి అక్కడ ఉంటుందా? గాలి పీల్చి బ్రతకగలిగేది మన శరీరం మాత్రమే, ఆత్మకు గాలి అవసరం లేదు. ఓకే. అంటే పరదేశంలో గాలి పీల్చే గాలి లేదని చెప్పుకోవాలా, లేదా గాలే లేదా? అక్కడ వాళ్ళకు అవసరమైన వాతావరణం వేరుగా ఉంటుంది. అంతేగాని ఇక్కడ ఇప్పుడు గాలి లేకపోతే మన దేహం చచ్చిపోతుంది. అలాగే ఆత్మకు అక్కడ గాలి దొరకకపోతే చచ్చిపోతుందంటే అది ఈ గాలి కాదు, ఆత్మను బ్రతికించే గాలి అక్కడ వేరే ఉంటుంది వాతావరణం. ఓకే సార్, ఓకే. అతనితో నేను నాతో కూడా అతను భోజనం చేయుదము అంటాడు. అంటే వాట్ ఈస్ దిస్ మీనింగ్ అయ్యగారు అని అడుగుతా ఉన్నాను. భోజనం చేయడం అంటే డైరెక్ట్ భోజనమే ఒక టేబుల్ మీద కూర్చొని చేయడమా, లేకపోతే ఏంటి? అది కూడా అంటే భోజనము చేయడం అంటే సమాన హోదా ఇస్తానని అర్థము. ఇప్పుడు ఒక దాన గుణము కలిగిన, బహుదాతృత్వం కలిగిన, దయాగుణం కలిగిన ఒక ధనవంతుడు ఉన్నాడు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక బిచ్చగాడు, అయ్యా బాబుగారు ధర్మం చేయండి, భోజనం చేసి 3 రోజులైంది, నీరసంగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి అని అంటే, ఆ శ్రీమంతుడు జాలిగుండె కలిగిన వాడైతే ఒక 100 500 నోటు ఇస్తాడు. ఎల్లవయ్యా తిను, ఎందుకు ఆకలితో ఉంటావు, తినని ఇస్తాడు. అంతేగాని అయ్యో పాపం ఆకలేసిందా, రా నా పక్కన కూర్చొని తిను అని అనడు. సోషల్ స్టేటస్ చాలా వ్యత్యాసం ఉంటుంది వాళ్ళకి. అలాగే నాతో పాటు కలిసి ఒక బల్ల మీద భోజనం చేస్తాడు వాడు, నేను అతడు నాతో భోజనం చేస్తామంటే ఒక మహారాజు గారు తనతో సమాన హోదా ఇచ్చినట్టు. భోజనం కూడా ఉంటుంది, భోజనం కూడా పరలోకంలో ఉంటుంది, విందు ఉంది కదా. కానీ అక్కడ విందు అనేదే ముఖ్యం కాదు, కలిసి కూర్చొని తింటాము అంటే ఈక్వల్ స్టేటస్ ఉంటుంది అన్నమాట. ఓకే సార్, ఓకే సార్. ఎర్రర్ నెవర్ లుక్స్ సో ఇన్నోసెంట్ యాజ్ వెన్ ఇట్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద సాంక్చురీ అని ఏడబ్ల్యూ టోజర్ గారు చెప్పిన మాట. ప్లీజ్ ఆస్క్ ఓఫిర్ సార్ ఎగ్జాక్ట్లీ ఎక్స్ప్లెనేషన్. ఏం లేదు, ఇప్పుడు శాంక్చురీ అంటే దేవుని ప్రార్థనా మందిరపు, దేవుని ఆలయపు పరిశుద్ధ స్థలం శాంక్చురీ అంటే. అక్కడ ఒక తప్పుడు బోధను, వాస్తవానికి దూరమైన అసత్యమైన బోధను ఎవరైనా బోధకుడు చెబితే పరిశుద్ధ స్థలంలో ప్రసంగ పీఠిక మీద నిలబడి చెప్పేటప్పుడు కొన్ని బైబిల్ వచనాలను ఆధారంగా తీసుకుని చెప్తాడుగా. అవును. గనుక అతడు చెప్పింది వాక్య ప్రకారం కాదు, దేవుని సత్యం కాదు, దేవుని చిత్త ప్రకారం కాదు, తప్పే చెబుతున్నాడు. కానీ ఆ పరిశుద్ధ స్థలం నుండి అతడు చెప్పేటప్పుడు అది ఒక దుర్మార్గమైన ముఖంతో కనిపించదు. అది చాలా ఒక పసిపిల్లవాడు కనపడ్డట్టు అమాయకంగా బోసినవులు నవ్వే బాబు ఎలా ముద్దొస్తాడో అంత ముద్దొస్తుంది. తప్పుడు సిద్ధాంతం కూడా క్రైస్తవ సంఘ ప్రసంగ పీఠికల మీద నుండి
వాక్యాధారాలు ఉపయోగించుకొని తప్పుడు సిద్ధాంతాలు చెప్పినప్పుడు ఆ సిద్ధాంతాలు కూడా మనకు ఒక అమాయకపు పసి పాప చిరునవ్వులాగా మనకు ముద్దు వస్తాయి. దే లుక్ సో ఇన్నోసెంట్ బట్ దే ఆర్ డేంజరస్. కనుక ప్రసంగ పీఠిక మీద చెప్పినప్పుడు పొరపాటు బోధలు కూడా మనకు చాలా అమాయకంగా నిరపాయకరంగా ఉన్నట్టు కనిపిస్తాయి, కానీ వాస్తవానికి అవి చాలా ప్రమాదం. ఓకే ఓకే, ఒక కాల్ తీసుకుంటాను సార్. హలో అండి. హలో హలో, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ అండి. విజయబాబు గారు బాపట్ల నుండే. అవును, క్షీరసాగర మదనం కార్యక్రమానికి స్వాగతం బ్రదర్. మీ ప్రశ్న ఉంటే ఆఫీసర్స్ పంచుకోండి. థ్యాంక్ యూ. వందనాలు అయ్య గారు. వందనాలు బ్రదర్ విజయబాబు గారు, చెప్పండి. నాది ఒక సందేహం అంటే అదేంటంటే, మొన్న ఈ మధ్య ఒక మాట విన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువలో మరణించారు. మరణించడం ద్వారా మనందరినీ కూడా కాపాడారు. అట్ ది సేమ్ టైం ఆయన రక్షించుకున్నారు అనే మాట ఒకటి వినపడింది. ఆయన రక్షించుకోవడం ఏంటండి? అది ఎక్కడుంది బైబిల్లో? ఈ మాట కొంత డిస్టర్బెన్స్ కలగజేసింది అయ్య గారు నా మనసులో. అసలు ఆ మాట చెప్పిన వాళ్ళు బైబిల్లో ఏ వచనం ఆధారంగా చెప్పారు? వచనాలు ఏం ఆధారం చూపించలేదు. చూపనప్పుడు మీరు పట్టించుకోకూడదు. వచనాలు చూపిస్తే మనం దానికి ఎక్స్ప్లెనేషన్ అడగాలి. కానీ యేసు ప్రభు తన్ను తాను రక్షించుకున్నాడు ఏంటండి? అంటే ఏ ప్రమాదం నుంచి రక్షించుకున్నాడు ఆయన? పాపము లేనివాడు, ఏమండి, పాపరహితుడు. ఆయనకి నరకం అనే ప్రమాదం లేదు. ఇక ఆయన దేని నుంచి రక్షించుకుంటాడు? ఆయన మనల్ని రక్షిస్తాడని బైబిల్లో ఉంది తప్ప తన్ను తాను రక్షించుకుంటాడని లేదు బైబిల్లో. ఇది జాన్ ఒకరు మాట్లాడారండి, ఆయన పేరు నాకు సరిగ్గా ఐడియా. వద్దులేండి, ఎందుకు ఎవరన్నా సత్య ప్రవక్తల పేర్లు గుర్తుపెట్టుకుంటే మంచిది, కానీ వాళ్ళు ఎందుకు మనకి ఇప్పుడు అది కాదు అని మనం అనుకున్న తర్వాత మర్చిపోవడం మంచిది. అందులో ఎలాంటి డౌట్ లేదు కదా? ఎలాంటి డౌట్ లేదు. యేసయ్య అతి పరిశుద్ధుడైతే అక్షయుడు, నిత్యుడు. ఆయన నిత్యుడగు తండ్రి. యెషయా 9:6 ఏం చెప్పాడండి? ఆశ్చర్యకరుడు, ఏమంటే ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి. ఇక తను తాను ఏ ప్రమాదం నుంచి రక్షించుకుంటాడు ఆయన? అసలు అవసరమే లేదుగా. అది తెలియక ఏదో అలా నోరుజారు ఉంటుంది వాళ్ళకి. అది మనం సీరియస్గా పట్టించుకోనక్కర్లేదండి. యేసుకు ఏ విధమైన రక్షకుడు అవసరం లేదు. ఆయనే మనందరికీ సకల ప్రమాదాల నుండి కూడా తప్పించే రక్షకుడు, అంతే. అయ్యా, ఓకే అండి, మంచిది. ఓకే, రైట్. సార్, బీఎస్పీ బహుజన సమాజ్వాదీ పార్టీ మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ మధ్య బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి కేసీఆర్ గారితో పార్టీతో కలవడాన్ని ఎలా చూస్తారు? రాజకీయాలలో శాశ్వతమైన మిత్రులు ఉండరు, శాశ్వతమైన శత్రువులు ఉండరు. రాజకీయాలలో ఏదైనా సాధ్యమే. ఒక వ్యక్తి, ఒక పార్టీ సిద్ధాంతపరంగా నాకు బద్ధ శత్రువు, ఎందుకంటే సమాజానికి నేను సేవ చేయాలనుకుంటున్నా, సమాజానికి వాడే పెద్ద ప్రమాదకారి, అతడు నాకు బద్ధ శత్రువు అని ఒక దశలో అనుకుంటా. కానీ ఇతని కంటే పెద్ద శత్రువు ఒకడు ఉన్నాడు, సమాజానికి వాడు చాలా చెరుపు చేస్తున్నాడు. అతన్ని ఎదుర్కోవడానికి నాకు ఇప్పటిదాకా ఇష్టం లేని వీడితో చేతులు కలుపుతాను నేను. అలా కలపడం ద్వారా ఇంకా పెద్ద ప్రమాదం రాకుండా ఆపుతాను. ఇలాగా క్యాలిక్యులేషన్స్ మారుతూ ఉంటాయి, సమీకరణాలు మారుతూ ఉంటాయి. మరి కేసీఆర్ గారిని ఆయన కలవడము తప్పేమీ కాదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చాలా కరడుగట్టినటువంటి అంబేద్కరిస్టు. ఆయన నేపథ్యము, ఆయన ఒక ఐపీఎస్, ఆయన మంచి మేధావి, చాలా కమిట్మెంట్ కలిగినటువంటి అంబేద్కరైటు. ఆయన ఏదో బేరసారాల కొరకైతే వెళ్ళడు. మామూలుగా కర్టసీగా ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఒక బలమైన ప్రజానాయకుడు. కాబట్టి ఆయన కలవడం తప్పేం కాదు. అసలు నేను కూడా వెళ్ళి కలవాలనుకున్నాను.
ఎందుకంటే ఎందుకు కలవాలనుకున్నానంటే ఎందుకు సార్? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో వెళితే ఏదో నేను స్వలాభం ఆశించిపోయినట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఆయన అధికారంలో లేరు గనక ఆయన కలవడానికి నా అభిమానం, నాకు ఆయన మీద ఉన్న ప్రేమ ప్రకటించుకోవడానికి ఇది బెస్ట్ టైం. ఓకే. ఇప్పుడు ఆయన నాకు ఏ విధంగా రాజకీయంగా హెల్ప్ చేయలేడు కదా, కాబట్టి వాటిని పలకరించి ఎలా ఉన్నారండి, జస్ట్ అభిమానంతో చూడాలని వచ్చి ఇంకేం అడగడానికి కాదండి. మీరు త్వరగా కోలుకోవాలి, మీ జీవితాశయం నెరవేరాలి అని మేము ప్రార్థన చేస్తాము అని వారిని ప్రేమతో పలకరించి రావాలని నేను అనుకున్నాను. కానీ అప్పట్లో వారు హాస్పిటల్లో ఉన్నారు కదా ఎన్నికల తర్వాత. ఆ టైంలో వెళ్ళాలనుకున్నాము, కానీ ఇక విజిటర్స్ని అలౌ చేయడం మానేశారు. ఎవరు రాకండి, చూడకండి, ఎందుకంటే పెద్ద మనిషి ఆల్రెడీ కింద పడి గాయపడి ఉన్నారు, ఆయన రెస్ట్ లేకుండా చేస్తున్నారు 24 hours. కనుక కైండ్లీ డోంట్ కమ్, ఎవరు కూడా నన్ను చూడడానికి రావద్దు, అభిమానులు నన్ను అర్థం చేసుకోండి, మీ అభిమానానికి కృతజ్ఞతలు, మీరు నన్ను చూడడానికి రాకండి అని కేసీఆర్ గారే ప్రకటన చేశారు. మరి అప్పుడు నేను కూడా మానేశాను. కనుక ఏముందండి, ప్రజా జీవితంలో ఉన్నట్టు మహానాయకులు, సక్సెస్ఫుల్ పొలిటికల్ లీడర్స్ని మనం వెళ్ళి కలవచ్చు. దాంట్లో పెద్ద ఇప్పుడు ఐపీబీపీ నా పార్టీ నాకుంది, మేము ఒక ఉద్యమ పార్టీ, మేమేదో ఓటుకి 10,000 20,000 వెదజల్లి ఓట్లు కొనుక్కొని మేము అధికార పీఠం ఎక్కేంత దమ్ము సత్తా ఉన్నటువంటి రిచ్ పార్టీ కాదు, ధనిక పార్టీ కాదు. అయినా సరే ఒక ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. బాబాసాహెబ్ ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అండ్ అజిటేట్ అన్నారు కదా, ఆ ఎడ్యుకేట్ అనే పని చేస్తున్నాం మేము. అందుకు మేము పార్టీ ఎంతమంది ఎడ్యుకేట్ అవుతున్నారు చూసుకోవడానికి టెస్టింగ్గా మేము అప్పుడప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తాం. 8,000 ఓట్లు వచ్చినాయి అంటే మా ఉపదేశం బుర్రకు ఎక్కినట్టే కదా. అవును, అలాగా మేము మా పంథం అది. మరి వారు ఒక సక్సెస్ఫుల్ పొలిటికల్ లీడరు కాబట్టి ఇప్పుడు వారిని నేను కూడా చూడాలనుకున్నాను, అవకాశం ఉంటే చూస్తాను. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వెళ్ళొచ్చు, చూడొచ్చు, పెద్ద దాంట్లో ఆయన మీద ఏం పెద్ద అభాండం వేయాల్సిన అవసరం లేదు. ఓకే. అంటే పార్టీతో కలవడాన్ని ఎలా చూడాలి? పార్టీలో మర్జీ ఏం చేయలేదుగా. ఒకవేళ చేస్తే పార్టీ మర్జీ చేస్తే ఎట్లా చూడాలి? అంబేద్కర్ చేస్తే ఇక అదొక రాజీ అని అంబేద్కర్ ఇట్లందరూ బాధపడతారు. ఎందుకంటే ఆయన మామూలు నాయకుడు కాదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పార్టీతో మెర్జీ కావడానికి వాళ్ళు మంతనాలు చేసుకున్నారు అనేది న్యూసా? అలా జరిగినప్పుడు మనం అందరితో పాటు మనం కూడా కూర్చొని బాధపడదాం. అలా జరగకూడదు, జరగదని నేను అనుకుంటున్నా. ఓకే. ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ వంటి ఒక మహా చరిత్ర కలిగినటువంటి గొప్ప పార్టీ, గౌరవనీయులు స్వర్గీయ కాన్షీరామ్ గారు ఎంతో కష్టపడి ఆయన తన సొంత జీవితమే లేకుండా అసలు పెళ్లి కూడా చేసుకోకుండా ఆయన బ్రహ్మచారిగా తన జీవితాన్ని ముగించి ఒక పార్టీ నిలబెట్టారు. బహెన్జీ మాయావతి కూడా ఎంత కష్టపడి, ఒక స్త్రీ అయ్యుండి కూడా రాత్రి మగళ్ళు ఆమె ప్రయాణాలు చేసి ఎంత ఇబ్బంది పడ్డారు. అలాంటి ఘన చరిత్ర కలిగిన పార్టీని మరి ఇప్పుడు ఎందుకు అంతగా వాళ్ళు దిగజారి మర్చి చేయాలి? చేయరని అనుకుంటున్నా. మరి చేస్తే కనుక అది నాకు చాలా దుఃఖకరమైన సందర్భమే. ఓకే. అంటే మీరు వెళ్తే కూడా పరామర్శించడానికి వెళ్తారు తప్ప పార్టీతో అంతే వ్యవహారాలు కాదు. ఇప్పుడు మేము పచ్చి కరడుగట్టినటువంటి అంబేద్కరైట్ పార్టీ మేము. మాకు ఉన్న ఈ పార్టీలు ఏవి కూడా మాతో సమానం కాదు. అంబేద్కరిజం ప్రాక్టికల్గా మేము అమలు చేయడంలో ఏ ఇతర పార్టీ కూడా మాతో సమానం కాదు. వీళ్ళందరూ ప్రతిమలు పెట్టుకొని అంబేద్కరిస్టులు, మేము ఆయన భావజాలాన్ని అమలు చేసే అంబేద్కరిస్టులు. మేము 400 పైచిలుకు నేను కులాంతర వివాహాలు నేను చేశాను నా సొంత ఖర్చుతో. ఏ పార్టీ చేసింది? ఏ నాయకుడు చేశాడు? అంబేద్కరిస్ట్ అంటే ముందు రంజిత్ తోఫిరే ఇండియాలో, ఇంకెవడు లేడు. వీళ్ళందరూ April 14కు దండలు వేసే రకం అంతే.
మళ్ళీ ఇంట్లో పెళ్లి చేయాలంటే కనుక మన కులం ఎక్కడని చూసుకుంటారు. వాళ్ళేం అంబేద్కరిస్టు. అంటే ఇప్పుడు అంబేద్కరిస్ట్ అంటే ఓన్లీ ఒక కులాంతర వివాహాలు చేస్తే అది మేజర్ ఇష్యూ. కులాంతర వివాహాలను ప్రోత్సహించడం ద్వారా ఈ పనికి మాలిన కుల వ్యవస్థను పెళ్లగించండి, నాశనం చేయండి అని బాబాసాహెబ్ పిలుపునిచ్చారు. మరి ఆయన ఇచ్చినటువంటి పిలుపు ఈ కుల వ్యవస్థే కనుక లేకపోతే భారతదేశం ఎప్పుడూ ఐక్యమైపోతుంది, స్వర్ణ భారతం అయిపోతుంది. కులం అనే పునాది మీద ఒక జాతిని కానీ నీతిని కానీ మీరు నిర్మించలేరు అన్నారు బాబాసాహెబ్. ఆ కులం అనేది ఉంటే ఒక జాతి ఉండదు, నీతి ఉండదు. ఆ కులం ఉండొద్దు అని అంటే ఓన్లీ బై ఎన్కరేజింగ్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్. బాబాసాహెబ్ ఆలోచన విధానం అది. మరి అందులో లేకుండా మనం బొమ్మ పెట్టి దండేసుకుంటే అంబేద్కర్ అయిపోతాం మనం. ఓకే సార్, పరలోకంలో ఈ లోకం ముగిసిన తర్వాత ప్రతి తరంలో ఉండేటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రాజులు కావచ్చు, మహానుభావులు కావచ్చు, వీళ్ళని గూర్చినటువంటి సమాచారం కానీ వీళ్ళకి గురించిన చరిత్ర కానీ ఎప్పుడైనా అక్కడ దృష్టిలోనికి వస్తుందంటారా? పరలోకంలో ప్రవేశించిన తర్వాత మహిమ శరీరాలు వచ్చిన తర్వాత టైం ట్రావెలింగ్ అనే ఒక ప్రత్యేకమైన వరం అందరికీ ఉంటుంది. ఇప్పటి లోకంలో ఉన్నటువంటి సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ దేర్ ఓన్ ఫీల్డ్స్, కళారంగంలో, రాజకీయ రంగంలో, విజ్ఞాన శాస్త్ర రంగంలో, ఇట్లాగా పరిపాలనలో, రాజకీయాల్లో చాలా విజయవంతంగా జేజేలు కొట్టించుకొని ఎదురు లేనటువంటి లీడర్స్, తిరుగులేని మొనగాళ్ళు అనుకొని ఇక్కడ జేజేలు పలికించుకున్న వాళ్ళు జన్మ కర్మ పాపాలను విడుదల పొందకుండా చనిపోయినందుకు అగ్నిగుండంలో ఉంటారు. ఇక్కడ సక్సెస్ఫుల్గా ఒక మహానటుడు, ఇక్కడ సక్సెస్ఫుల్గా ఒక మహారాజకీయ నాయకుడు, ఒక ఉద్యమ సారథి, ఈ లోకం జేజేలు పలుకుతుంది. కానీ దేవుని ముందుకు వెళ్ళాలంటే జన్మ పాపం విరుగుడు కావాలి, కర్మ పాపాన్ని పరిహరించుకోవాలి. అవి లేకుండా జస్ట్ ఇక్కడ నేను మహానటుడిని కాబట్టి పరలోకానికి వస్తానంటే కుదరదు. జన్మ కర్మ పాపాలు పరిహరించుకోకుండా ఇక్కడ కోటీశ్వరులైనా సరే అక్కడికి వెళ్ళటానికి వీలు లేదు. కనుక పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా ఈ భూలోక చరిత్ర ఇలా మొదలైంది, ఇలా ముగించబడింది. ఈ చరిత్రలో కొన్ని ప్రముఖమైనటువంటి పాత్రలు కొంతమంది ఉన్నారు. మహారాజులు, చక్రవర్తులు, ఉద్యమ నాయకులు, విప్లవకారులు, సామాజిక సంస్కర్తలు, వాళ్ళందరూ ఉండి కూడా యేసు రక్తము ద్వారా దేవునితో సమాధాన పడ్డ వాళ్ళు మాత్రమే ఇక్కడికి రాగలిగారు అనే చర్చ అప్పుడప్పుడు వస్తుంది. వచ్చినప్పుడు అసలు వాళ్ళు ఎవరండి చూద్దాం అనుకుంటే వీళ్ళు కాలంలో వెనక్కి వెళ్ళి చూసి రావచ్చు. వాళ్ళకి టైం ట్రావెలింగ్ ఉంటుంది. ఓకే ఓకే సార్, అంటే ఇప్పుడు ఇది పాతాళంలో ఉన్నటువంటి వాళ్ళకు రావడానికి ఆస్కారం లేదు? లేదు, పరలోక మహిమలో ఉన్న వాళ్ళకే అక్కడి నుంచి ఆ టైం ట్రావెలింగ్ చేయగలిగే అవకాశం ఉంటే వాడు మళ్ళీ రాడు, అటే పోతాడు. మళ్ళీ అగ్నిగుండంలోకి ఎవడొస్తాడు? కొంచెం స్లిప్ కాగలిగే అవకాశం ఉంటే అంతే సంగతులు, దొరకడు ఇంకా. ఓకే ఓకే సార్. సార్ ఇప్పుడు మేజర్గా రాయగలిగినవి, రాయలేనటువంటి భాషలు ఏవైతే ఉన్నాయో, ఈనాడు తెలుగు ప్రాంతంలో కూడా కొన్ని లిపి లేనటువంటి భాషలు ఉన్నాయి. ఎరకల భాష కావచ్చు, రెల్లి భాషలు కావచ్చు, ఇలాంటివి కొన్ని. ఈ భాషలన్నిటికీ ఆరంభము, మూలము ఎక్కడని చెప్పుకోవచ్చు? అన్ని భాషలకు ఆరంభం బాబెల్ గోపురమే. అక్కడి నుంచి వచ్చిందిగా చెప్పుకోవాలా? అక్కడి నుంచి భాషలు తారుమారై కొన్ని ముఖ్యమైనటువంటి భాషలుగా విడిపోయి అందులో నుంచి మళ్ళీ సబ్ డివిజన్ ఆఫ్ ది లాంగ్వేజెస్ మళ్ళీ మారి దేశకాల పరిస్థితులను బట్టి భాష ఆల్వేస్ ఇట్ ఈస్ చేంజింగ్. లాంగ్వేజ్ ఈస్ ఆల్వేస్ చేంజింగ్. ఏ భాష కూడా ఇప్పుడున్నట్టు 100 ఏళ్ళు అయ్యాక ఉండదు. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల కాలంలో తెలుగు వేరు, మన తెలుగు వేరు. విలియం కేరీ గారు ఇండియాకు వచ్చి మొట్టమొదటి తెలుగు భాషలోకి బైబిల్ తర్జుమా చేశారు.
ఆయన చేతి వ్రాతని నేను నా కళ్ళతో చూసి చదివాను. సెనెట్ ఆఫ్ సెరంపూర్లో లైబ్రరీలో విలియం కేరీ గారి చేతి వ్రాత బైబిల్ ఉంది. ఆ ఒక్క ముఖార్థం కాదు, చాలా కష్టపడితే ఒక్క పదం, పావు గంట కష్టపడితే ఒక పదం మనం మేకౌట్ చేయగలం. ఎందుకంటే గొలుసు రాత, పదజాలం వేరు, అక్షరమాల వేరు, అదంతా వేరు. ఇవే ఉంటాయి కానీ రాసే విధానం వేరు. మనకు అది అర్థం కాదు. ఎందుకండి 100-150 ఏళ్ల కింద నైజాం కాలంలోని దస్తావేజులు ఇప్పుడు తెస్తే మనం చదవలేము. లాంగ్వేజ్ ఈజ్ కాన్స్టాంట్లీ చేంజింగ్. దానికి ఎన్నో కారణాలు. ఓకే సార్, ఆఖరి కాల్ తీసుకుంటున్నాను. హలో, ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అమ్మ. క్షీరసాగర మదనం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు మాధవి, నేను అనకాపల్లి నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే అమ్మా, మీ ప్రశ్న ఏమైనా ఉంటే ఒకసారి పంచుకోండి. వందనాలు అయ్య గారు. అమ్మా వందనాలు, చెప్పండి. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 52వ వచనాన్ని ఒకసారి వివరిస్తారండి? చూసి చదివి. మత్తయి సువార్త 27:52 అమ్మా. అవును సార్. సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. మీకేం కావాలమ్మా? అంటే నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరంలో లేచినది కదా అయ్య గారు. సమాధుల్లో నుండి లేచారంటే చచ్చిపోయిన వాళ్ళు లేపబడ్డారు. అవును అయ్య గారు. అది యేసు ప్రభు వారు చనిపోయినప్పుడు, యేసు చనిపోయినప్పుడు జరిగిన ఒక అద్భుతం అది. ఇప్పుడు దీని మీద మీకున్నటువంటి డౌట్ ఏమిటి? యేసు ప్రభు వారు చనిపోయినప్పుడు జరిగినటువంటి అద్భుతాలలో ఇది ఒకటి. కాదు, పునరుద్ధానం కాదు. ఇప్పుడు ఒక మాట అమ్మ వినండి. మత్తయి 27:52 మీరు చెప్పారు. 53 కూడా చదివితే, వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. ఇక్కడ సమాధుల్లో నుండి బయటకు వచ్చారు కానీ వెంటనే యెరూషలేములో ప్రవేశించలేదు. ఆయన పునరుద్ధానుడైన తర్వాత యెరూషలేములో ప్రవేశించారు. అప్పటిదాకా దేవుడు వాళ్ళని దాచిపెట్టాడు. తర్వాత వాళ్ళు యెరూషలేములో ప్రవేశించి అనేకులకు అగపడ్డారు. అగపడ్డప్పుడు వాళ్ళు దేవదూతలలాగా మహిమ శరీరధారులైతే గనక పట్టణం అంతా పెద్ద పానిక్ అయిపోయేది. మన పట్టణంలోనికి అనేక మంది మహిమ శరీరధారులు వచ్చారు. వాళ్ళు అంతర్ధానం అయిపోతున్నారు, మళ్ళీ ప్రత్యక్షం అయిపోతున్నారు, గోడల్లో గుండా నడిచి వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళు మరి అనేకులు అని ఇక్కడ రాయబడింది కదా. పరిశుద్ధుల శరీరాలు కొంతమంది లేచి అనేకులకు కనబడ్డారు. కనుక వాళ్ళు ఎవరంటే లాజరు లాగా అప్పటి తరములో బ్రతికిన వాళ్ళు కొంతమంది గుర్తుపట్టగలిగే వాళ్ళు. అప్పట్లో లాజరు లేచినట్టు. లాజరు లేచాడు కానీ మళ్ళీ మరణించగలిగే దేహంతోనే లేచాడు. కనుక లాజరు లేచాడు, యేసయ్య చేసిన అద్భుతమని సంతోషించారు కానీ ఎవరు భయపడలేదు కదా. అలాంటిదే వీళ్ళు లేచినప్పుడు కూడా జరిగింది. గాడ్ బ్లెస్ యు. ఓకే అమ్మ, ప్రైజ్ లార్డ్. ఓకే సార్, ఇప్పటి వరకు అనేక ప్రశ్నలకు సమాధానం ధన్యవాదాలు సార్, కృతజ్ఞతలు, వందనాలు. ఇంతవరకు వీక్షించిన మీ అందరికీ వందనాలు. ఇంతకుముందు జరిగినటువంటి ఎపిసోడ్స్ని ఈరోజు కొత్తగా చూసినటువంటి వారు వెళ్ళి చూడాల్సిందిగా మనవి చేస్తున్నాను. మీరు ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఆశించబడినట్లయితే మీకు తెలిసిన నలుగురికి పరిచయం చేయండి. వచ్చే శుక్రవారం మళ్ళీ క్షీరసాగర మదనం కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రైజ్ లార్డ్.